అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీ శిశు సంక్షేమ శాఖ 50 సంవత్సరాలు నిండినప్పటికీ కూడా అందులో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ హెల్పర్లు, మినీ టీచర్లు గౌరవ వేతనంతో నేటికి వర్కర్స్కి 11,500 రూపాయలు, హెల్పర్స్కి 7,000 రూపాయలు, మినీ టీచర్లకి 7,000 రూపాయలు. మరి ఇంత అతి తక్కువ గౌరవ వేతనంతో 50 సంవత్సరాల నుండి పనిచేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాల నుండి, రాష్ట్ర ప్రభుత్వం 6 సంవత్సరాల నుండి ఎలాంటి గౌరవ వేతనం పెంచకుండా రోజు రోజుకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పోషన్ ట్రాకర్ యాప్, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బాల సంజీవిని యాప్లో లాభోక్తులకు సంబంధించిన వివరాలన్నింటినీ పొందుపరిచి ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా సరుకులు ఇవ్వాలన్న అతి కష్టమైన పద్ధతిని ప్రవేశపెట్టి తీవ్ర ఇబ్బందులకు, తీవ్ర అనారోగ్యాలకు గురి చేస్తున్న సందర్భంలో నరేంద్ర మోడీ గారు భారతదేశ పర్యటనలో భాగంగా కర్నూలుకి, శ్రీశైలానికి 16వ తేదీ వస్తున్నారు. ఇప్పటి నుండే హౌస్ అరెస్ట్లకు మరి పోలీస్ యంత్రాంగం మరి ప్రిపేర్ అవుతున్నారు. గో బ్యాక్ నరేంద్ర మోడీ అనే నినాదంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో పనిచేసేటువంటి వర్కర్సు, రెగ్యులర్ ఎంప్లాయీసు, ఆర్గనైజ్ సెక్టార్, అన్ఆర్గనైజ్ సెక్టార్లో పనిచేసేటువంటి కార్మికులకు నష్టం కలిగించే చర్యలు చేపట్టినందున గో బ్యాక్ నరేంద్ర మోడీ నినాదంతో 15వ తేదీ మరి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు కడప జిల్లాలో కూడా జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్ల సమస్యలు, టీచర్ల సమస్యలు పరిష్కరించాలని ఖచ్చితంగా వెంటనే ఇప్పటికి 2-3 పర్యాయములు సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పటికీ కూడా కనీస వేతనాలు అమలు చేయాలని, ఇప్పటికీ అమలు చేయకపోగా పనిభారం పెంచుతూ సమయభావం సరిపోక అనారోగ్యాలకు గురి అవుతున్న సందర్భంలో 2GB మొబైల్స్లో పనిచేయమంటున్నారు. అసలు ఎక్కడ 2GB మొబైల్ సిస్టమే లేదు రాష్ట్రంలో, దేశంలో. మరి అంగన్వాడీ సెంటర్లకు సంబంధించిన లాభోక్తుల వివరాలు 2GB మొబైల్స్లో పని చేయలేక, ప్రధానమంత్రి మాతృవందన యోజన చేయలేక, పోషణ ట్రాకర్లో, బాల సంజీవినిలో పని చేయలేక నానా ఇబ్బందులు పడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి మొబైల్స్ రిటర్న్ ఇచ్చినప్పటికీ కూడా అతి కష్టం మీద వల్ల మొబైల్స్ మాకు ఇప్పించి నెల లోపల మొబైల్స్ ఇస్తామన్నారు. ఇప్పటికి 8 నెలలైంది మొబైల్స్ ఇస్తున్నాము అని చెప్పబట్టి. నాయనా పులి వచ్చే చందంగా వ్యవహరిస్తుంది గవర్నమెంటు. అందుకోసం తక్షణమే 5GB మొబైల్స్ ఇవ్వాలి. మొబైల్స్ ఇచ్చిన వెంటనే కూడా పని చెయ్యం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచాలి, కేంద్ర ప్రభుత్వం వేతనాలు పెంచాలి, సమస్యలన్నీ పరిష్కరించాలి, నెల బిల్లులు చెల్లించాలి. అంగన్వాడీ కేంద్రాలకు ఇచ్చేటువంటి సరుకులన్నీ కూడా నాణ్యమైన సరుకులు ఇవ్వాలి. తెలంగాణ గవర్నమెంటు ఆంధ్రప్రదేశ్లో హై స్కూల్స్, ఎలిమెంటరీ స్కూల్స్కి మసూరి బియ్యం ఇస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల అందరికీ కందిపప్పు పుచ్చుబట్టినది ఇచ్చినారు. అది మళ్ళీ రిటర్న్ చేయాలంటున్నారు. ఇంతవరకు రాష్ట్రంలో ఎక్కడ 12వ తేదీ, 13వ తేదీ వచ్చినప్పుడు కూడా స్టాక్లన్నీ సెంటర్లకు రాలేదు. మళ్ళీ 15వ తేదీకి లెక్కలు అడుగుతున్నారు. ఇది ఎంత మాత్రం సమంజసం? కావున తక్షణమే కనీస వేతనాలు 28,000 రూపాయలు ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. గ్రాడ్యుయేట్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. సంక్షేమ పథకాలన్నీ అంగన్వాడీ టీచర్లకు వర్తింపచేయాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలి. భర్తీ చేసే సందర్భంలో రాజకీయ జోక్యం ఉండకూడదు. నెల బిల్లులు చెల్లించాలి. తక్షణమే సమస్యలు పరిష్కరించిన ఎడల తీవ్రతరమైన ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి రేపు 22, 23 తేదీల్లో కమిషనర్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చి స్పందించకపోతే తీవ్రతరమైన మళ్ళీ 2వ స్ట్రైక్లకు వెళ్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.